ఎక్కడ ఎవరికి అనుమానం అవసరం లేదు అధ్యక్ష. అంటే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో 2 సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే 2 సిలిండర్లు వస్తాయి. ఆ నెంబర్తో మరి అంతే కదా. కాదండి, బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ March 31st, 2025. మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం 2 పథకం కింద బుక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అదే సార్ అంటే మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇది నా కవిత్వం కాదు, నా తాడుగా అభిప్రాయం కాదు సార్. మంత్రి గారు సభకి ఇచ్చిన సమాచారం ప్రకారము మార్చి 31 వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నారు సరే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల 25 ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం ఫుల్ ఫ్లెడ్జ్‌గా అమలు జరుగుతుంది అనేది మీ తాలూకు ఉద్దేశం. అంతేనా? అంతేనా చెప్పండి. అంతేనా కాదు సార్? ఇది మీకు దయచేసి చైర్మన్ గారికి అర్థం అవ్వాలి. ఎందుకంటే కావాలని అనుమానాలు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది విఫల ప్రయత్నం. చాలా స్పష్టంగా మీ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మార్చి 31, 2025 ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం మార్చి 31, 2025 వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మన ప్రజలందరికీ కూడా దీపం 2 పథకం దీపావళి రోజున ఇచ్చాపురం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున లాంఛనంగా ప్రారంభించాం. ఆ రోజు నుంచి కూడా బుకింగ్స్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందిస్తున్నాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 2700 కోట్లు అంచనాలు వేసి దానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలకి అందించబోతున్నాం. ఓకే 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 ఇంకా అదే మరి ఏదైనా తప్పు కరెక్షన్ కామా పునిష్టప్పుడు చెప్పండి. కానీ నాకు వారు చెప్పిన అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన డిస్కషన్ వచ్చి నాకు లేకపోతే పౌరసరఫరా మంత్రి గారికో లేదా ఫైనాన్స్ మినిస్టర్ గారికో మధ్యన కావాలి తెచ్చేది. ఇది రాష్ట్ర ప్రజల తరగతి చూస్తున్నారు. నాకు 2వ సిలిండర్ వస్తుంది రాదు. ఒక సిలిండర్ కానీ అయిపోయి 4 నెలలు అయిపోయిన తర్వాత మరి ఇంక మళ్ళీ ఆర్థిక సంవత్సరం మారితే కానీ 2వ సిలిండర్ రాదనే విషయాన్ని వాళ్ళు క్లారికల్గా చెప్పారు. ఆ విషయాన్ని అది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అంతే కదా అధ్యక్ష. మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒకటే అని చెప్పారు. ఓకే ఫైన్, మాకేమీ కాంట్రవర్సీ లేదు. మీరు ఇచ్చిన వాగ్దానాల్ని సూపర్ 6ని నిలబడి చెప్పండి ఒకటి క్లారిటీ. మా మంత్రి గారు చెప్పిన దాంట్లో మీరు ఒకటి మిస్ అయ్యారు. ప్రతి 4 నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో 3 గ్యాస్ సిలిండర్లోని. అది కూడా కారణం ఏంటంటే యావరేజ్ కన్జంప్షన్ ని తీసుకున్నప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు 2.5 నెలల నుంచి 3 నెలల్లో ఒక సిలిండర్ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్న దాని ప్రాతిపదికగా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే అధ్యక్ష, సపోజ్ సమ్ ఎక్స్పర్సన్ ఏదైతే దీపావళి మన్నాడు వారు బుక్ చేసుకున్నారో, వారు చెప్పిన లెక్క 30 లక్షల మంది 40 లక్షల మంది 1 కోటి మంది బుక్ చేసుకున్నారో, వాళ్ళు 4 నెలల తర్వాత ఇది వాడుకమైన తర్వాత మళ్ళీ వారు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఇస్తామనేది వారు చెప్తుంది. వీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే అని చెప్పి వీరు చెప్తున్నారు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇద్దరులో ఎవరు కన్ఫ్యూజ్ మీ ఇద్దరు కాన్ఫ్యూజ్ చేయండి. నాకు లేదు కన్ఫ్యూజ్. మీరు చేయండి, లేకపోతే మాట్లాడతాను. చాలా సందర్భాల్లో ఈ విధంగానే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నేను మరొకసారి తమరి ద్వారా గౌరవ సభ్యులకు రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా మా ప్రభుత్వం నుంచి మీకు అందించే సమాచారం ఏంటంటే మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో, ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో, ఎవరికైతే రైస్ కార్డు ఉందో వాళ్ళకి ఇదే మా అర్హత ప్రమాణం మనకు అందించడం జరిగిన సమాచారం. దాని ప్రకారంగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష. అయితే గ్యాస్ కంపెనీస్ కూడా మాతో జరిగిన చర్చలో చెప్పింది ఏంటంటే ఎంటీ గ్యాస్ సిలిండర్ వస్తేనే కొత్త సిలిండర్లు ఇవ్వగలుగుతారు అధ్యక్ష. సో రోజుకి కనీసం 2.5 నుంచి 3 లక్షల వరకు వాళ్ళు సరఫరా చేయగలుగుతారు. అందుకని ఎక్కువ చేయలేరు. కాబట్టి 4 నెలలు వ్యవధి పెట్టి పాకెట్స్గా మేము దాన్ని డివైడ్ చేసి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అనేది దీపం పథకం 2లో చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం వాళ్ళు
డిఫరెన్స్ ఏంటంటే ఆర్థిక సంవత్సరం గురించి చెప్తున్నాను, చాలా క్లియర్గా మరొకసారి చెప్తున్నాను. దీపం పథకం ఎప్పుడైతే దీపాల రోజు ప్రారంభించామో మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఆ రోజున వాళ్ళు తీసుకోవచ్చు. సెకండ్ ఫేజ్లో అంటే April 1 రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుంది. అది కాదండి, మీరు చెప్పిన దానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన దానికి తేడా డిఫరెన్స్ కనిపిస్తుంది. అలా కాదండి, మా భాషలో బాగా చెప్పారు అధ్యక్ష. కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారే కన్ఫ్యూజ్ అయ్యి లేదు 4 నెలలు కోట అన్నారు అధ్యక్ష. ఆయన నేను అన్నారు అధ్యక్ష, ఆయన అన్నారు. మీ మనసులో కన్ఫ్యూజ్ చేయాలి, నేనే కన్ఫ్యూజ్ లేదు అంటే అధ్యక్ష. చూడండి అధ్యక్ష, బయట వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాము, సూపర్ 6 అని చెప్పారు అధ్యక్ష. ఎన్నికలైన తర్వాత వచ్చి వచ్చే ఆర్థిక సంవత్సరం మళ్ళీ April 1 వరకు కూడా ఈ ఒక్క సిలిండర్తోనే మీరు సరిపెట్టుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష. ఇది ఓ సామెత ఉందా అధ్యక్ష? మా దగ్గర లేదు కానీ రాయలసీమలో సామెతది. రాయలసీమ ఏట్లో వెళ్తే వచ్చి ఏటి మల్లప్ప ఏటి దాటి పెద్ద వచ్చి పోరా బోడి మల్లప్ప అన్నారు. అది ఆర్థిక మంత్రి గారు బాగా తెలుసు సామెత. అది ఉంది అధ్యక్ష. అది ఏంటి అధ్యక్ష? అది సరే ఇదే ప్రజలు చూస్తున్నారు, దీనికి కాపీ ఇచ్చారు, చాలా సంతోషం. April వరకు కూడా ఇది అన్నారు అధ్యక్ష. ఇకపోతే ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. మేము వద్దలేదండి సార్, వీఆర్ నాట్ ఇంగ్లీష్, వీఆర్ నాట్ డిఫర్. మేము డిఫర్ అవ్వట్లేదు. ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని, ప్రభుత్వం తాలూకు ఆలోచనని, ప్రభుత్వం తాలూకు విధానాన్ని ప్రజలు చెప్పని క్లారిటీతో ప్రజలు చెప్పని అడుగుతాం తప్ప మీ విధానంలో సారీ అధ్యక్ష, లేదు సారీ అధ్యక్ష, సారీ వారి కన్సర్న్ మినిస్టర్ ఇది ఇంటర్ప్రిటేషన్ ఒప్పుకోండి సార్, ఇది ఇంటర్ప్రిటేషన్ ఒప్పుకోండి సార్. కూర్చోండి. సారీ సార్, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, కన్సర్న్ మినిస్టర్ గారు ఉన్నారు. అధ్యక్ష సారీ సార్, కన్సర్న్ మినిస్టర్ మాట్లాడారు, ఓకే కూర్చుందాం మేము గౌరవంగా, అంతేగాని అందరూ మాట్లాడతారంటే సంబంధించి అది ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, అప్పులు అని చెప్పి ప్రజల్లో మభ్య పెట్టి వాళ్ళ ట్రాన్స్ఫర్స్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళకున్న ఇది ప్రచార మాధ్యమాలతో చెప్తున్నారు అధ్యక్ష. ఇగో చూడండి అధ్యక్ష, మీరు ఇచ్చే మా ఆర్థిక మంత్రి గారు ఇచ్చింది సీటే కదా సార్ అధ్యక్ష. ఈ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏది 2000 బైఫర్కేషన్ తర్వాత వచ్చిన తర్వాత 1,18,000 కోట్లు వచ్చి బైఫర్కేషన్ మనకు అప్పు వచ్చింది అధ్యక్ష. మనకి దాంతోపాటు గవర్నమెంట్ గ్యారెంటీస్తో కలిపి ఇంకో 14,000 కోట్లు అధ్యక్ష. అంటే 1,32,000 కోట్ల 79 కోట్లు 1,32,079 కోట్లు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకొని వచ్చాము. ప్రజలు అభిమానించారు, దేవుడు కరుణించాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే, అప్పుడు ఆయన 14 నుంచి 19 వరకు ఆ మొన్న అప్పుడు 1,18,000 2,57,000 కోట్ల 510 కోట్లకి తీసుకెళ్ళారు అధ్యక్ష. 2,52,000 కోట్లు. అదే గ్యారంటీ గవర్నమెంట్ గ్యారంటీతో కలుపుకుంటే అధ్యక్ష, 3,13,18 కోట్లు అధ్యక్ష గవర్నమెంట్ గ్యారంటీతో. అదే మళ్ళీ 2019 నుంచి 24 వరకు మళ్ళీ ప్రజలు అభిమానించాడు, దేవుడు కరుణించాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. అయిన తర్వాత ఈ 2 లక్షల ఏదైతే 2,57,000 కోట్లు ఉన్నదాన్ని 4,90,000 కోటికి పెరిగింది అధ్యక్ష. ఏది 2,57,000 ఇది 4,90,000 అయింది. అదే గవర్నమెంట్ గ్యారెంటీతో కలుపుకుంటే ఇదన్నీ నాయి కాదు అధ్యక్ష. ఇగో ఈ పుస్తకం ఉంది అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారెంటీతో కలుపుకుంటే అధ్యక్ష 1,54,000 కోట్లు గవర్నమెంట్ గ్యారెంటీ కలిపి 6,46,000 కోట్ల 537 అధ్యక్ష. ఇది ఆర్థిక మంత్రి గారు ఇచ్చిన బడ్జెట్లో ఉన్న లక్షల అధ్యక్ష. ఇవి కాకుండా కొన్ని ఏదైనా యనమల రామకృష్ణ గారు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ బారోయింగ్స్, ఇంక ఇవి కాకుండా గవర్నమెంట్ గ్యారెంటీ లేని బారోయింగ్స్ చేశారు, కార్పొరేషన్ తప్పులు తెచ్చారు, ఒప్పుడుగా తెచ్చేశారు అని అన్నారు.
అవి కూడా చెప్తాను అధ్యక్ష, అవి కూడా మా మా దగ్గర ప్రకారం పబ్లిక్ సెక్టర్ తీసుకున్న అధ్యక్ష, ఆ రోజు రాష్ట్రం బైబర్కేషన్ అవుతున్న సమయంలో మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అధికారం తీసుకున్నప్పుడు 14లో ఇంకొక 5,744 కోట్లు కలిసింది అధ్యక్ష. అంటే మించి వాళ్ళు కలిస్తే 1,40,717 కోట్లు ఉంది. అంటే 1,40,717 కోట్లు. ఇది 14 అప్పు మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అదే బారోయింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సెక్టర్లో బారోయింగ్స్ ఇంకో 55,000 కోట్లు కలిపితే 3,90,247 కోట్లు అధ్యక్ష బారోయింగ్స్ కలిపి. అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పచెప్పిన నేపథ్యంలో మా మంత్రి అయిన మా ఆర్థిక మంత్రి అయిన సందర్భంలో అది ఇంకొక 63,000 కోట్లు కలిసింది అధ్యక్ష. దేనికి 6,40,000కి అవి కలిస్తే అధ్యక్ష 7,21,918 కోట్లు అధ్యక్ష. ఇది మీరు ఇచ్చిన మా ఆర్థిక మంత్రి ఆర్థిక బీచ్ ప్రతిపాదనలో ఇది అధ్యక్ష. ఇది కాకుండా ఇంకా నిన్న పత్రికలో చెప్పిన కానీ చూసిన కానీ పెద్దలు మాట్లాడిన కానీ లేకపోతే ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు ఈ పుస్తకాలు లేని విషయాలు కూడా నాతో మాట్లాడిన తర్వాత చెప్తారు అధ్యక్ష. ఏది జీతాలు బచ్చాలు లేకపోతే బిల్స్ అవి ఇవి పెండింగ్ ఉన్నాయని అని చెప్తారు అధ్యక్ష. ఇది రొటీన్ ప్రాసెస్ అధ్యక్ష. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఓ ప్రభుత్వం వస్తుంటాయి అధ్యక్ష. అప్పుడు కూడా ఉన్నాయి అధ్యక్ష, అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు ఏమి లేకపోలేదు అధ్యక్ష. అప్పుడు కూడా సుమారు 47,000 కోట్ల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రోజు కూడా బకాయిలు ఉన్నాయి. బకాయిలు లేవని ఎవరన్నారు చూడమనండి. అవి ఇప్పుడు వచ్చి 80,000 కోట్లు 90,000 కోట్లు అవి ఉంటాయి. కాదనలేదే మేము దానికి వ్యతిరేకం కాదే. ప్రభుత్వం నడుస్తున్నప్పుడు అవి అవుతుంటాయి అవన్నీ. కానీ అంతేగాని 14 లక్షలు 20 లక్షలు మరి 14 లక్షలు 10 లక్షలు పోయి మరి ఎందుకు 9 లక్షల చిల్లరకి మరి ఎందుకు వచ్చారు? సరే ఆర్థిక మంత్రిగా పెట్టిన బడ్జెట్ పక్కన పెడితే ఆయన ఎందుకు వచ్చారు? అది కాదు కదా. దయచేసి ఆలోచన చేసి వాస్తవం ఎందుకు చెప్తున్నారు మీరు? మాకు అనిపిస్తుంది ఎందుకు చెప్తున్నారంటే ప్రజల్ని మభ్యపెట్టి అప్పుల్లో ఉంది, ఇది కూరిపోయింది, అది కూరిపోయింది అని చెప్పి వాళ్ళు మోసం చేసి వాళ్ళకి వచ్చి మళ్ళీ రేపు ఏదైతే మీరు ఇచ్చిన ఈ సూపర్ 6 ఉన్నాయో ఈ సూపర్ 6ని ఎగనామం పెట్టడానికి చేస్తున్న ప్రక్రియలో భాగమని చెప్పి మాకు అనుమానం ఉంది అధ్యక్ష. ఈ విషయాన్ని మేము ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ప్రజల తరఫున మా గొంతుకు అధ్యక్ష. ఇవాళ సభలోనే కాదు, రేపు బయట కూడా వెళ్తాం. బయట కూడా మీరు ఇచ్చిన హామీకి ఏంటిది సమాధానం? ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు లోపల ఇస్తారు? బడ్జెట్ పెట్టారు, బడ్జెట్లో ఎక్కడ కనబరాలేదు. ఇందాక చెప్పారు అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష. మన మంత్రి గారు వచ్చి తిరిగినప్పుడు యువగలం గురించి చెప్పారు. మరి యువగలంకి బడ్జెట్లో ఎక్కడ కేటాయింపు ఉంది అధ్యక్ష? మరి ఉండవు కదా 20 లక్షల ఉద్యోగాలు. ఓకే, ఇప్పుడు అర్ధరాత్రి మీద 20 లక్షలు ఇవ్వడానికి ఏమి పాతాల పేరు మాత్రం ప్రభుత్వాల దగ్గర ఉండవు, తెలుసు, మాకు కూడా తెలుసు. లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఓకే, మరి నిరుద్యోగ భృతి ఇచ్చినప్పుడు మీరు పాయింట్ చేసినప్పుడు వారికి కావాల్సిన డబ్బుని మీరు కేటాయింపు చూపెట్టారు కదా అధ్యక్ష. ఆ కేటాయింపు ఎక్కడున్నాయి? అవి లేకుండా మరి మాట్లాడుకుని ఎవరంటే 14 లక్షల అప్పు ఉంది, 10 లక్షల అప్పు ఉంది కాబట్టి ఇవి ఇచ్చి మేము ఎగ్గొట్టదలుచుకున్నాం అంటే ఆ రోజు ఏం చెప్పారు? 14 లక్షల అప్పు ఉన్నా, 10 లక్షల అప్పు ఉన్నా, 50 లక్షల అప్పు ఉన్నా మాకు సంపద సృష్టి తెలుసు, మా చేతిలో ఇది ఉంది, ఇంద్రధనస్సు ఉంది, మేము తీసుకొస్తాం అని చెప్పారు అధ్యక్ష. ఎన్నికలు అందుకే కదా అధ్యక్ష. ఇప్పుడు ఆ రోజు మా పార్టీలో డిస్కషన్ జరిగింది అధ్యక్ష. మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడుతున్నాం. ఏదైనా ఒకటి పెడితే బాగుందంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ప్రకారం ఏది పెట్టినా సరే మనం దాన్ని చేయలేము, దాన్ని అమలు జరపలేము. కాబట్టి వద్దని చెప్పిన కదా మేము సెకండ్ అయ్యి ఇచ్చిన వాగ్దానాలకి మేము కట్టుబడి నుండి మేము చేయలేకపోయాము. సరే అయిపోయాము. ఈరోజు భగవంతుడి దయ వల్ల మీకు వచ్చి మీరు చెప్పిన మాటల్ని ప్రజలు నమ్మారో లేదా మోసపోయారో అది కాలం చెప్తుంది అధ్యక్ష. అది కాలం చెప్తుంది, నమ్మారో మోసపోయారు అనేది అవ్వచ్చు. కానీ వాస్తవానికి బడ్జెట్ దగ్గరగా ఉండాలి కదా అధ్యక్ష. అది లేకుండా చేస్తే ఏ రకంగా ఇది అధ్యక్ష? ఎక్కడ 14,000 కోట్లు అధ్యక్ష? ఇందాక మాట్లాడారు అధ్యక్ష. ఇందాక విద్యుత్ శక్తి మీద బిల్లు పెడతా ఉంటే మేము వచ్చి వాకౌట్ చేస్తాం అధ్యక్ష.
ఎందుకు చేసాం మేము మాకొట్టు కారణం ఏంటి? విద్యుత్ రంగానికి ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రథమే భారం పడకంట ఆ ప్రభుత్వాలు వచ్చి ఆదుకోవడం అనేది డిస్కామ్లు ఆదుకోవడం అనేది సహజంగా వస్తున్న పరిణామం అధ్యక్ష. అంటే ప్రజల మీద భారం వేసడానికి విద్యుత్ ఛార్జ్ పెంచడమో లేదా ట్రోప్ ఛార్జ్ వేసడమో లేదా ఇంకోటి చేయడమో ఎవరైనా చేయొచ్చు. ప్రజల అధికారులు ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాల్లో మన ఇష్టం, మన చేతిలో మ్యాండేట్ ఉంది కాబట్టి మన ఇష్టం, రాజ్యాంగంలో మనకి హక్కులు పొందిపోతాయి కాబట్టి మన ఇష్టం. కానీ ఎన్నికల ముందు ఏం చెప్పాం? విద్యుత్ ఛార్జీలు పెంచం, పెన్షన్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. కానీ వాస్తవాలు చూసుకుంటే ఏదైతే 2014, 2015 ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ డిస్కాముల తాలూకు అప్పు ఎంతో తెలుసు అధ్యక్ష, లైబిలిటీ ఎంతో తెలుసు అధ్యక్ష, 6,625 కోట్లు అధ్యక్ష, 6,625 కోట్లు. చంద్రబాబు నాయుడు అధికారం తీసుకున్న అధికారంకి వచ్చి మళ్ళీ జగన్మోహన్ అధికారంకి వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో ఎంత పెరిగిందో తెలుసు అధ్యక్ష? అది 28,000 కోట్లు, 28,717 కోట్లు అయింది అధ్యక్ష. అంటే సుమారు 22,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష కాదా? మళ్ళీ నేను అధికారం అప్పచెప్పిన తర్వాత ఈ 28,000 కోట్లు ఎంత అయింది అధ్యక్ష? డిస్కౌంట్ అప్పు 29,110 కోట్లు అధ్యక్ష. ఇది రికార్డ్ అధ్యక్ష. ఇంక తర్వాత వచ్చి అది ఉంది, ఇంకా లోతుగా తవ్వుతున్నాము, లేదా పొక్కులు పెట్టి తీసుకొస్తున్నాము అంటే మేము చెప్పలేము. రికార్డులో ఏదైనా రికార్డెడ్గా ఉండేది చెప్తాం. అంటే 300 ఎందుకు జరిగింది అనుకున్న అధ్యక్షత? కారణం ఏంటి దీనికి? అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14-19 ప్రభుత్వం డిస్కాములకి సుమారు 13,225 కోట్లు ఆర్థిక సాయం చేసింది అధ్యక్ష. అంటే సబ్సిడీ కింద గవర్నమెంట్ ఇచ్చింది ఇవ్వగా ఇంక29. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇన్స్టా 13 కోట్లు కాకుండా 13,000 కోట్లు 47,800 కోట్ల రూపాయలని ఆర్థికంగా ఆదుకుంది అధ్యక్ష డిస్కాములని. ఈ డబ్బులు ఇచ్చి ప్రజల మీద ఒత్తిడి పెరగకుండా అగో లాబీలో అధికారులు ఉంటారు కదా అధ్యక్ష, అధికారులని తెచ్చుకోమని అధ్యక్ష. ఇది వాస్తవం కాదండి, ఈ షీట్ కూడా పంపిస్తాను, ఇదిగో చింపిసి పంపిస్తాను చూపెట్టమని అధ్యక్ష, చూసుకోమని అధ్యక్ష. కాదంటే అడగండి అధ్యక్ష అని. ఇది అందుకు ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ప్రజల మీద భారం పడకుండా ఏసారి పంపిస్తాము సార్ వెరిఫై చేసుకోండి పర్వాలేదు, ఇది తప్పు అయితే తప్పు అంటే చెప్తే మేము సర్దిద్దుకుంటాం పర్వాలేదు ఏంటి. కానీ భారం పడకుండా చూసుకోవాలి అధ్యక్ష. అంతేగాని నా చేతిలో పవర్ ఉంది కాబట్టి, నా చేతిలో అధికారం ఉంది, నాకు 5 సంవత్సరాలు నన్ను ఎవరు చేయలేరు, నేను పెంచుకుంటా అంటే ఎలా అధ్యక్ష? అందుకే బిల్లో మేము వ్యతిరేకించదు అధ్యక్ష. వ్యతిరేకించి మేము వచ్చే డివియేషన్ అడగచ్చు, కోర్టు అడగచ్చు. కానీ అది కాదు కదా. ప్రభుత్వాలు ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల తాలూకా బాగోగులు దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయాలి, బిల్లు తయారు చేయాలి అధ్యక్ష. మీరు చేస్తానంటుంటే మేము వద్దంటామో చూసారా, వైసీపీ ప్రభుత్వం ప్రతి బిల్లు అడ్డు పెడుతుంది, ప్రతి కార్యక్రమం చేస్తుంది అని మీరు వచ్చి మళ్ళీ తిరిగి మా మీద నేపథ్యం ఉంటుంది. అందుకే మేము మా నిరసన తెలియజేశాం. ఇది సాంప్రదాయం కాదన్నాం, దీనివల్ల ప్రజలకు భారం అన్నాం. అందుకని మేము వచ్చి దాన్ని తొలగాం అధ్యక్ష. ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇది ఏ సెక్టర్ అయినా సరే అధ్యక్ష, ఒకటే కాదు అధ్యక్ష. మంత్రి గారు వచ్చి ఇందాక వచ్చారు, లేరు అధ్యక్ష, ఆయన లేరు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి అప్పుడు తల్లికి వందనం ఉన్నారు అధ్యక్ష. మీరు పెట్టిన సూపర్ 6 మరి తల్లికి వందనంలో ఏం చెప్పారు అధ్యక్ష? పేటెంట్ అయిపోయింది అధ్యక్ష.